హాయ్ సార్. హాయ్ అండి. సార్ సైబరాబాద్ డీసీపీ గారు జొమాటో లోపల మటన్కి ఏమో బుక్ చేశారు. అది ఆర్డర్ రాగానే కప్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం గలీ స్మెల్ వస్తుంది. అంటే తెలుగు మీడియం రెస్టారెంట్లో బుక్ చేశారంట ఆయన. ఆ వరస్ట్ ఏదైతే మటన్కి ఏమో ఉందో సో దాన్ని చూడలేక డీసీపీ గారు దానిపైన రైడ్ చేయించి వాళ్ళపైన కేసు వేయించి అక్కడ ఉన్న మీట్ మొత్తం ఏదైతే చికెన్ మటన్ ఉందో అది మొత్తం ఇన్స్పెక్షన్ పంపించడం జరిగింది. అంటే ఒక డీసీపీ స్థానంలో ఉన్న వ్యక్తినే వీళ్ళు ఎంత గలీజ్ ఫుడ్ పంపించారంటే సామాన్య ప్రజలకు ఎంతమంది పంపించారు ఫుడ్. అక్కడ డీసీపీ అయినా ఏసీపీ అయినా ఏమి ఉండదు. వాళ్ళు ఆర్డర్ పెడతారు, వీళ్ళు ఆర్డర్ పంపిస్తారు అంతే. ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాదు హోటల్ ఫుడ్ అంటేనే డేంజరస్ బెల్ మోగిస్తుంది. వాస్తవంగా అవకాశం ఉన్నంత వరకు మనకు అందుబాటులో లేకపోతే చెప్పలేక అవకాశం ఉన్నంత వరకు ఇంటి ఫుడ్ తయారు చేసుకోవడం చాలా బెటర్. ఈ మధ్యకాలంలో చాలా హోటల్స్ వారాలు నెలల్లో కూడా నాన్ వెజ్నేమో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియదు కానీ నిజంగా దుర్గంధభరితమైనటువంటి ఫుడ్ని జనాలకి ఇచ్చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ డీసీపీ ఒక్కడే కాదు, చాలామందికి ఈ అనుమానాలు ఉండడం కాదు, వాస్తవాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ విషయంలో మనం బతికేదే ఫుడ్ కోసం, మనం కష్టపడేదే ఫుడ్ కోసం. అలాంటప్పుడు ఫుడ్ని జాగ్రత్తగా మనం అవకాశం ఉన్నంతసేపు అవకాశం ఉంటే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని తినడం మంచిది. చాలా విషతుల్యం అయిపోయింది. టేస్ట్ కోసం ఏవో కెమికల్స్ కలిపి టేస్ట్ రావడం కోసం విషతుల్యమైనటువంటి ఫుడ్ని మన హైదరాబాద్ ప్రజలకి అందిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అది బాగా ఎక్కువ రేట్లు అయితే ఇంకా బాగా నిల్వ ఉంచి ఇప్పుడు ఒక 200 రూపాయలు ఒక బిర్యానీ ఉందనుకోండి, పెద్ద స్టార్ హోటల్లో 400 రూపాయలు 600 రూపాయలు ఉందనుకో, అది బాగుంటుంది, అక్కడ బుక్ చేస్తున్నారు. అది ఇప్పుడు చిన్న హోటల్లోనే ఇంకా బెటర్గా కనిపిస్తున్నాయి. ఎంత పెద్ద స్టార్ హోటల్ అయినా నిల్వ ఎక్కువగా చేసి ఆ ఫుడ్ని విషతుల్యం చేసి ఏవో కెమికల్స్ కలిపి అవి పంపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్లో చిన్న చిన్న ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబకులు వంట చేసుకునే అవకాశం లేక ఏదో హోటల్ని ఆశ్రయిస్తే ఈ దుర్మార్గులు ఎంత నిర్లక్ష్యంగా, అంటే ఎవడి ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు మంది బాగానే ఉంది కదా అని పురుగులు పట్టిన దాకా ఫుడ్ డిస్పోజ్ అయిందని తెలియట్లేదు, పురుగులు పట్టిన దాకా. కానీ ముందుగానే పాడైపోయిన ఫుడ్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని కెమికల్స్ కలిపి మంచి స్మెల్ వచ్చేలాగా మంచి టేస్ట్ ఉండేలాగా తయారు చేసి పంపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఇంటి ఫుడ్ని కోరుకోండి. అయితే అలానే ఫిబ్రవరి మంత్ లోపల 1,30,000 కిలోలు చికెన్ కానీ మటన్ కానీ పాడైపోయింది అయితే దొరికింది ఒక ఫిబ్రవరి మంత్లో. మార్చ్ లోపల భరత్ నగర్లో దొరికింది 360 కిలోలు దాకా దొరికింది. అలానే 117 కేసులు కూడా బుక్ అయినాయి. అయినా సరే బుద్ధి వస్తుంది రెస్టారెంట్ వాళ్ళకి. ఎక్కడ బుద్ధి ఉంటుందండి, వాళ్ళకి టైం ఉండదు. ఒక 100 కేజీలు 200 కేజీలు ఒక్కసారి కొనేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. అది ఎన్ని రోజులకు అవుతుందో తెలియదు. వాడు ఆర్డర్ని బట్టి తయారు చేసి పంపిస్తూ ఉంటాడు. ఈ లోపల పాడైపోతే వాడు కెమికల్ చల్లేసి స్మెల్ రాకుండా చేసి ఒక ఫుడ్ను వండేసి పంపించేస్తుంటుంది. పురుగులు పడితేనే తెలుస్తుంది మనకి అందులో పురుగు ఉందన్న సంగతి. పురుగులు పట్టకపోతే ఎంత పాడైపోయిన ఫుడ్ అయినా తెలియని వాడు ఏవేవో కెమికల్స్ వేసేస్తారు, స్మెల్ కోసం టేస్ట్ కోసం ఏవేవో కలుపుతుంటారు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త వహించవలసింది ఇప్పుడు డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ గట్టిగా చర్యలు తీసుకోవాల్సింది మనం తింటున్నటువంటి ఫుడ్ పైనే. కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఏదో ఒకటి దొరికిన తర్వాత 4 రోజులు మాట్లాడి ఫుడ్ ఇన్స్పెక్టర్లమో అక్కడెక్కడ 2 హోటల్ తనిఖీ చేసి అంతటితో మమ అనిపించేసుకుని వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నిజంగా ప్రతిరోజు కూడా ఈ ఫుడ్ పైన ఖచ్చితంగా వీళ్ళంతా ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉండాలి. ప్రతి పెద్ద హోటలే కాదు, చిన్న హోటలే కాదు, నిరంతరం పర్యవేక్షణ ఉంటేనే ఈవేళ ప్రజలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యన హెచ్-ఫాస్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గాయి అయితే చెప్పడం జరుగుతుంది సార్. దాని గురించి ఏం చెప్తారు? ఏదైనా ఏం చెప్పినా ఫుడ్ విషయంలో మాత్రం హైదరాబాద్ నాశనం అయిపోయిందండి. ఇది ఎవడు అవునన్నా కాదన్నా ఏదో తింటున్నాం, ఏదో అక్కడ టేస్ట్ బాగుంది ఇక్కడ టేస్ట్ బాగుందని కొంతమంది ప్రచారం కూడా చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. హోటల్ ఫుడ్ అంత శ్రేయస్కరం కాదు. ఏదేమైనా మనకు అవకాశం లేదు కాబట్టి అందుబాటులో మనకి తక్కువ నిల్వ ఉండే హోటల్స్ చూసుకోవాలి. మనం కిచెన్ దాకా వెళ్ళినప్పుడు కాబట్టి ఎవరికి తెలియదు. ఏదేమైనా దీన్ని ప్రాబ్లం క్యూర్ చేయాలంటే ప్రభుత్వాలు ఎంక్వైరీ పెట్టాలి. అలాగే
ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కువగా తనిఖీలు చేస్తూ ఉంటే ఏదైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవకాశం ఉంటే ఇంటి దగ్గరే ఫుడ్ తయారు చేసుకోండి. మీకు వచ్చినా రాకపోయినా, చేతనైనా చేత కాకపోయినా, బ్యాచిలర్స్ అయినా ఇంకొకరైనా టేస్ట్ కోసం ముందెళ్ళారంటే మీకోసం హాస్పిటల్ బెడ్ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. మీరు జీవితాంతం సంపాదించినటువంటి సొమ్ము ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు తీసేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే ఫుడ్ విషయంలో జాగ్రత్త వహించండి. బద్ధకంతోనూ లేకపోతే నేను వండుకోలేను కదా అని చెప్పి మీరు నిర్లక్ష్యం వహిస్తే అది మీ ప్రాణానికి, మీరు సంపాదించుకున్న డబ్బుని కూడా దోసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మీకు చేతనవ్వకపోయినా మీ రూమ్లో మీరు వండుకుంటే బెటర్. థ్యాంక్ యూ.